అందరికీ నమస్కారం అండి. నాటుకోళ్ల ఫార్మింగ్ చేస్తూ ఉన్న నిఖిల్ గారు మనతో ఉన్నారు ఈరోజు. ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం వీర్లపల్లి అనే గ్రామంలో ఉంది. అసలు తను ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని రోజుల నుండి ఈ నాటుకోళ్ల ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు, అంటే దీంట్లో వచ్చే లాభ నష్టాలు ఏంది, మనం ఒకవేళ ఫామ్ పెట్టుకోవాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని పెట్టుకోవాలి, ఎలాంటి నష్టాలు జరుగుతాయి మనం జాగ్రత్తగా ఉండకపోతే అనే విషయాలు మనం నిఖిల్ గారిని అడిగి పూర్తి సమాచారం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. మీరు ఎన్ని రోజులుగా ఈ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు ఈ ఫామ్ మెయింటైన్ చేయబట్టి 6 months అవుతుంది. 6 months. 6 months అవుతుంది. అంటే మీరు ఏ ఉద్దేశం కొద్ది ఫామ్ పెట్టారు? సో నాకు ఏంటంటే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. సో బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది. దానికోసం నేను ఎంబీఏ చేశాను బెంగళూరులో. సో దాని తర్వాత నాకున్న బడ్జెట్లో నా బడ్జెట్ లైన్ వచ్చేసి 5 lakh rupees. దానిలో మనకి ల్యాండ్ కావాలి. సో నాకున్న అవైలబిలిటీలో ఏ బిజినెస్ అయితే సెట్ అవుతుంది అని రీసెర్చ్ చేసినప్పుడు నాకు కనిపించిన బెస్ట్ చాయిస్ ఏంటంటే నాటుకోళ్ళు. ఎందుకంటే దీంట్లో మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కోళ్ళు అనగానే అందరికీ తెలిసిపోతుంది. సో మార్కెటింగ్ కి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దానికోసం అని ఇది చూస్ చేసుకున్నాను నాటుకోళ్ళు. అంటే ఇప్పుడు నాటుకోళ్ళు మీరు పెంచాలనే క్రమంలో అంటే ఇంతకు ముందు ఏమైనా అనుభవం ఉన్నదా, లేకపోతే ఎక్కడైనా తెలుసుకొని వచ్చి పెంచుతా ఉన్నా? అంటే ఇది పెంచుదామని ఐడియా వచ్చినప్పుడు చాలా మందిని కలిసాను నేను. మీకు తెలిసి ఉంటది పెద్దపల్లిలో దేవేందర్ అని చెప్పి ఆ పర్సన్ ని. సో నా పర్సనల్ గా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏ బ్రీడ్ పెంచుతా ఉన్నారు? ఇది వచ్చేసి సోనాలి అంటారు. సోనాలి బ్రీడ్ అంటే సోనాలి బ్రీడ్. అంటే సోనాలి బ్రీడ్ అంటే ఇంకా చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి కదా, అంటే ఇది బెస్ట్ అని చెప్పేసి ఛాయిస్ తీసుకున్నారా, లేకపోతే సరే ఒకసారి ఒక టర్మ్ చూద్దాం మరి బ్రీడ్ అని చెప్పేసి ఆలోచనతో తీసుకున్నారా? అంటే నా పర్పస్ వచ్చేసి మీట్ సేల్ చేయడం. మీట్ సేల్ చేయడం. సో బాయిలర్ ఉంది, దాంట్లో ఈ సోనాలి ఉంది. సో డిఫరెన్స్ ఏంటంటే మనం బిజినెస్ రన్ చేయాలి కాబట్టి తొందరగా ఏదైతే గ్రో అవుతుందో దాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. సో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది 3 or 4 months లో మనకి 1.5 kg వరకు వచ్చేస్తుంది. సో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. 3 or 4 months 1.5 kg వచ్చేస్తుంది. అవును. మనం అంటే ఈ పిల్లలు తెచ్చుకోవాలంటే మనం ఏ సైజులో ఎంత రేటు పడుతుంది? సో మనకేంటంటే నాకు 3 days పిల్ల వచ్చేసి 58 rupees తీసుకున్నాడు. 58 rupees. సో ఆ పర్సన్ ఏంటంటే ఇక్కడ రామడం లోకల్ ఉంటుంది అని చెప్పి నేను ఆ పర్సన్ చూస్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆయన ఏం చేసిందంటే అసలు పిల్ల కాస్ట్ వచ్చేసి 30 rupees, మనకి 58 rupees కమ్. సో అక్కడ మనది మెయిన్ డిఫాల్ట్. సో ఇంకొకటి ఏంటంటే ఈ బ్రీడ్ నేను సెలెక్ట్ చేసుకోకముందు నేను ఊరు బ్రీడ్ పిల్లలు తెద్దామని నేను అనుకున్నాను. లోకల్. సో ఆ పర్సన్ ఏంటంటే మనకి ప్యూర్ నాటు పిల్లలు ఇస్తున్నా ఇవి ఇస్తున్నా అన్నట్టు చెప్పాడు. కంపేర్ చేసి సో మనకేంటంటే 3 months తర్వాత తెలుస్తుంది ఏ బ్రీడ్ ఏంది మనం పెంచేది అని చెప్పి. చిన్నప్పుడు ఏ పిల్ల కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో మనకి 3 months తర్వాత అర్థమైంది ఏంటంటే ఇదంతా ప్యూర్ సోనాలి బ్రీడ్ ఇచ్చిండు. సో వాడు మనల్ని మోసం అంటే లోకల్ మాత్రం మొత్తం సోనాలి. అంటే ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని 30 rupees పడుతుందా? అంటే మామూలుగా అంటే మీరు 48 పెట్టినారు. ట్రాన్స్పోర్ట్ తో కలుపుకొని 40 దాకా వెళ్తాయి. అంటే మీరు ఎంత డిస్టెన్స్ లో ఆర్డర్ చేస్తున్నారో దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్. అంటే మనకు ఒక అప్రాక్సిమేట్ లో ఒక 8 rupees ఎక్స్ట్రా అయినట్టు ప్లస్ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ అంతే ట్రాన్స్పోర్ట్ అంటే దీంట్లో లాస్ జరిగినట్టే కదా. మనం అంటే ఈ కోళ్ళను పెంచే క్రమంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ మనము మెయిన్ గా బ్రీడ్ సెలెక్షన్ దగ్గరనే పోతుంది. ఇప్పుడు నేను నాకు చెప్పినట్టు పక్కా మీరు ఏ ఉద్దేశంతో పెంచుతున్నారు, ఎగ్స్ కోసం పెంచుతున్నారు, మీట్ కోసం పెంచుతున్నారు. సో పర్పస్ ఏంది, మన బిజినెస్ చేసే పర్పస్ ఏంది? మీట్ కోసం అన్నప్పుడు మీట్ కి ఎలాంటి బ్రీడ్ అయితే సెట్ అవుతుంది. సో అది చూస్ చేసుకున్న తర్వాత మనం హ్యాచరీస్ ఉంటాయి, మనం వెళ్ళి పక్కా హ్యాచరీ విజిట్ చేయాలి. సో అది నా మిస్టేక్ అది. సో మనం వెళ్ళి హ్యాచరీస్ చూసుకొని పేరెంట్ బర్డ్స్ ఏంది, ఆ పేరెంట్ బర్డ్స్ ఎంత హెల్దీ ఉన్నాయి, ఎందుకంటే దాని నుంచి పిల్లలు. సో అంతా చెక్ చేసుకొని అవసరమైతే మనం దగ్గర నుండి మనం తెచ్చుకోవాలి. వాళ్ళని పంపించి అంటే మీరే పంపించండి అనే బదులు మనం వెళ్ళి మన ఓన్ గా చూసుకొని ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మనమే పెట్టుకొని మన పిల్లలు మనం తెచ్చుకుంటే చాలా బెస్ట్. ఇప్పుడు మీరేమన్నా బ్రూడింగ్ సెక్షన్ ఏమన్నా స్టార్ట్ చేశారు? అంటే హ్యాచరీ స్టార్ట్ చేశాను. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు 6 months కాబట్టి అన్ని ఎగ్స్ పెడుతున్నాయి. సో మనకి బ్రూడింగ్ మిషన్ అని చెప్పి 100 capacity తీసుకున్నాను. దాంట్లో ఏంటంటే 21 days. ఇప్పుడు తల్లి కింద ఎట్లయితే పొదుగుతుందో దాంట్లో ఎగ్స్ వేస్తాం అంతే పొదుగుతుంది. సో తల్లి కింద ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే తల్లి సరిగ్గా కూర్చోక ఎగ్స్ పలిగిపోవడం, లేదా పిల్లలు పుట్టిన తర్వాత కూడా తల్లి సరిగ్గా కూర్చోక పిల్ల కింద ఒత్తుకపోయి అట్లా చనిపోవడము. సో అలా చాలా లాసెస్ వచ్చినాయి నాకు ఫస్ట్ పిల్లల్ని తల్లి కింద వేసి. దాని తర్వాత బ్రూడింగ్ మిషన్ వేసిన తర్వాత ఓకే
అంటే ఒక 60% వరకు పిల్లలు వస్తాయి మనకి కంపల్సరీ. 100 ఎగ్స్ వేస్తే మనం 60-70% కంపల్సరీ వస్తాయి. వచ్చిన తర్వాత ఏంటంటే అదంతా మన హ్యాండ్ ఓవర్లు ఉంటుంది. అంటే పిల్లలు పెంచడం మొత్తం మనం దగ్గర చూసుకుంటాం కాబట్టి హెల్తీగా పెరుగుతుంది. అంటే మనం ఈ పిల్లలు పుట్టిన తర్వాత వ్యాక్సిన్స్ ఏమన్నా వాడాల్సి వస్తాయి? మనకి లసోటా, గంబోరా ఇవని చెప్పి కామన్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో లసోటా ఒక 2 times వాడాల్సి ఉంటుంది. దాని తర్వాత గంబోరా. సో ఇవేస్తే సరిపోతుంది. నాటుకోళ్ళకి పెద్ద వ్యాక్సిన్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సీజన్ చేంజ్ అయ్యే కొద్ది కొన్ని సీజనల్ డిసీజెస్ ఆ డిసీజెస్ అంటే సీజన్ చేంజ్ అవుతుందంటే ఆ సీజన్ లో ఏది ఎక్కువ ఎఫెక్టివ్ డిసీజ్ ఉందో దాన్ని మనం ముందే కనుక్కొని దాని సిమ్టమ్స్ ఆ డిసీజ్ వస్తే కోడి ఎలా బిహేవ్ చేస్తుంది అది మనం ముందే గమనిస్తూ ఉండాలి. ఒక్కొక్క కోడిని ఆ బిహేవియర్ కనిపించిందంటే వెంటనే మనం వ్యాక్సిన్ వేసేయాలి, లేకపోతే షెడ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అంటే మనం ఒక పిల్ల తెచ్చుకున్నాక మనం అమ్ముకోవాలి అంటే సేల్ చేసుకోవాలి, బయట మార్కెటింగ్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల గ్యాప్ పడుతుంది? మనకి 5th month లో కిలోన్నర వస్తుంది. కిలోన్నర రాగానే మనం మార్కెటింగ్ స్టార్ట్ చేసేసాం. సో చాలా మంది ఏంటంటే హోల్సేల్ లో ఇచ్చేస్తారు. హోల్సేల్ లో ఏంటంటే ఈ బ్రీడ్ కి మనకి 200 రూపీస్, 220, 250 రూపీస్ ఉంటాయి. సో అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను పెట్టిన పర్పస్ ఏంటంటే మనకి ఇంత పెద్ద ల్యాండ్ ఉంది, రోడ్ సైడ్ ఉంది. సో మనం ఎందుకు హోల్సేల్ అమ్మడం, మనం రీటైల్ లో డైరెక్ట్ కస్టమర్ కి అందించే విధంగా మనము ఉండాలి. ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్ లో కోడిని పెంచి మన కస్టమర్ కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం దీనికి అంటే ఈ 5 నెలలు ఏమైనా ఫీడింగ్ మారుస్తారా లేకపోతే ఒకటే ఫీడ్ కంటిన్యూ చేస్తారా? మారుస్తాం. అంటే మనకి ఎట్లుంటది అంటే చిన్నప్పుడు అంటే పిల్ల ఒక 3 days ఉన్నప్పుడు ప్రీ స్టార్టర్ అని చెప్పి ఉంటది కంపెనీస్. నాటుకోళ్ళకి ఫీడ్ సపరేట్ ఉంటుంది, అది తెస్తాము. తెచ్చి పెట్టిన తర్వాత మనకి ఒక 1 month దాటిన తర్వాత మళ్ళీ స్టార్టర్ అని ఉంటుంది. ఆ స్టార్టర్ కూడా అయిపోయిన తర్వాత అంటే 2 months కంప్లీట్ అయిన తర్వాత దాని తర్వాత నుంచి మనము పరము, మక్క గట్క అంటారు, ఇవన్నీ పట్టించేసి వాటికి పెట్టడం జరుగుతుంది. వాటితో పాటు అప్పుడప్పుడు మనకి ప్రోటీన్ అవసరం కాబట్టి అప్పుడప్పుడు కంపెనీ ఫీడ్ వాడాల్సి ఉంటుంది. కానీ నేనేంటంటే ప్యూర్ కంపెనీ ఫీడ్ వాడకుండా ఓన్లీ పరము, మక్క అప్పుడప్పుడు మాత్రమే కంపెనీ ఫీడ్ వాడటం. కంపెనీ ఫీడ్ తో ఉపయోగం ఏంటన్నట్టు వీటికి అసలు? దాంట్లో ఏంటంటే కంపెనీ ఫీడ్ లో అన్ని రకాల ప్రోటీన్స్ కలిసి ఉంటాయి. అంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే మనకి ఇప్పుడు మనం మక్క ఉన్న పరం కలిపి పెడుతున్నాం, వాళ్ళు మక్క, సోయా, జొన్నలు ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి వాళ్ళు పెల్లెట్స్ లెక్క తయారు చేస్తారు. సో అది మనకి సేల్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో అన్ని రకాల ప్రోటీన్ ఉంటుంది మనకి. కాకపోతే అది కాస్ట్ ఎక్కువ పడుతుంది. అంటే మనకి అట్లా కాస్ట్ ఎక్కువ పడితే లాస్ అన్నట్టు. అందుకే మనం ఇలా చేస్తాం. ఒక కోడి మనకు అంటే మీరు ఇప్పుడు ఎగ్స్ తీస్తా ఉన్నాం, ఎగ్స్ అమ్ముతా ఉన్నాం అన్నారు కదా, అంటే ఒక కోడి ఎన్ని ఎగ్స్ పెడుతుంది? ఒక్క కోడి మినిమం వచ్చేసి 10 eggs పెడుతుంది. 10 అంటే మనం నాటుకోడి పెట్టినారా 12, 13 మధ్యలో పెడతాయి నాటుకోడి. ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఏంటంటే కొంచెం తోకలు కట్ అయ్యింది. అవును. ఎందుకు అసలు దాని పర్పస్ ఎందుకు కట్ అయింది? సో ఇది ఏమైందంటే మనకి షెడ్ వచ్చేసి 60 feet ఇది. సో 1500 birds పడతాయి మనకి. సో దీంట్లో షెడ్లు ఏమైందంటే మనము ఎక్స్ట్రాగా ఊరు నుంచి తెచ్చిన కోళ్ళు కొన్ని వేసినాం. సో దానికి సపరేట్ పోర్షన్ చేసినాం. మీరు చూసుకున్నట్టయితే దాని వల్ల ఏంటంటే షెడ్ సైజ్ తగ్గిపోయి ఇవి పొడుచుకోవడం స్టార్ట్ చేసినాం. అలా పొడుచుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఏమైతుందంటే వెనకాల పార్ట్ అనేది మొత్తం బ్లడ్ తో ఉంటది. ఇది బ్లడ్ చూసినాయంటే దాన్ని చంపేదాకా. సో అలా నాకు ప్రతి దానికి తోకలు పోవడం జరిగింది. ఒక్కసారి తోక పోయిందంటే మళ్ళీ తోక రావాలంటే మీకు మళ్ళీ బ్లడ్ వస్తూనే తోక అనేది బయటకు వస్తుంది. ఆ బ్లడ్ వస్తుందంటే మళ్ళీ ఇవి చంపేస్తారు. సో అట్లా లాస్ అవుతుంది. సో మెయిన్ గా షెడ్ ఇంపార్టెంట్. అంటే ఎంత స్పేస్ లో అంటే మనం ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఎన్ని కోళ్ళతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది? షెడ్ ఎంత ఉండాలి? అంటే ఇప్పుడు 1000, 1500 తీసుకుంటే మనకు షెడ్ ఇంత అని చెప్పేసి ఉంటుంది కదా. అంటే మనం ఎంతతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది తెలుసుకునే రాక మనం ఎంత షెడ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నా షెడ్ తీసుకున్నట్టయితే 1200 SFT. ఈ 1200 షెడ్ లో 1500 birds దాకా వేయచ్చు ఈజీగా. కాకపోతే పర్సనల్ ఎవరి ఎకానమీని బట్టి వాళ్ళు స్టార్ట్ చేయాలి ఉంటుంది. ఎందుకంటే మనం ఇన్ని వేసుకోండి అని చెప్పి వాళ్ళ బడ్జెట్ ని దెబ్బతీయలేం. సో వాళ్ళ బడ్జెట్ ప్రకారము వాళ్ళకి ఎంత వేసుకుంటే వాళ్ళకి కేపబుల్ గా మేము చేసుకోగలం ఫ్రీగా అనిపిస్తుందో వాళ్ళ బడ్జెట్ ప్రకారం వేసుకోవాలి. కానీ వేసుకున్నప్పుడు ఏంటంటే ఎంత మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ క్యాల్కులేషన్. ఒక పిల్ల తెచ్చినప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, వాటి ఫుడ్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత పీరియడ్ అంటే 5 months స్పాన్, 5 months స్పాన్ లో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత కమ్మాలి, ఈ క్యాల్కులేషన్ అనేది మనం ముందే చేసుకొని పెట్టుకోవాలి. ముందే చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మీరు కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టేటోళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే, అంటే ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి
ఇది చాలా ప్రాఫిటబుల్ బిజినెస్, కాకపోతే ఎంత ప్రాఫిట్ అంత రిస్క్. ఉమ్. మీరు హై లెవెల్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో, హై లెవెల్ రిస్క్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. సో ఎంతసేపు ఎలా ఉంటుంది అంటే ఫామ్ ఇది చిన్న పిల్లల్ని కదా మనము జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది 5 months వరకు. 5 months. ఈ 5 months వాటి డిసీజెస్ వచ్చి చనిపోవచ్చు. ఇప్పుడు నాకు పొడుచుకొని చనిపోయినాయి, అట్లా పొడుచుకొని చనిపోవచ్చు. చాలా రకాల దారులు ఉంటాయి చనిపోవడానికి, చాలా అవకాశాలు ఉంటాయి. సో అలా మెయింటైన్ చేస్తూ మనము కాపాడుతూ చేయాలి. ఇంకోటి ఏంటంటే హోల్సేల్ ప్రైస్, అంటే ఫస్ట్ మీరు ఏ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో ఆ బ్రీడ్ కి హోల్సేల్ ప్రైస్ ఎంత రన్ అవుతుంది మార్కెట్ లో, ఏ సీజన్ లో వేస్తుందో ఆ సీజన్ లో ఆ కోడి ప్రైస్ ఎంత ఉంటుంది. సో ఇప్పుడు మీరు జనవరిలో వేసింది, జనవరి టు మళ్ళీ 5 months స్పాన్ తీసుకున్నారు అనుకో, ఆ 5th month ఉన్న మంత్ లో ఆ కోడి రేట్ ఎంత పడవచ్చు, డిమాండ్ ఉంటుందా కోడికి ఆ మంత్, అంటే మనం సేలింగ్ టైం. సో అది మనం ముందు చూసుకోవాలి. ఆ మంత్ లో ఉండదు అనుకో, మనం జనవరిలో వేయొద్దు. సో అలా ప్రతి ఒక్కటి ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. అంటే ఏదైనా ఫెస్టివల్ తీసుకొని అట్లా బెస్ట్. ఇప్పుడు మనకి జాతర వస్తుంది, సమ్మక్క జాతర వస్తుంది. సమ్మక్క జాతర బిఫోర్ 5 months ముందే వేసినాం అనుకోండి, జాతర వరకు మనం పెద్ద అవుతాయి. అప్పుడు మనకు హోల్సేల్ వాళ్ళతో పని లేదు, మనం డైరెక్ట్ తీసుకుపోయి జాతరలు అమ్ముకోవచ్చు, లేదంటే మనం లోకల్ అమ్మినా వెళ్ళిపోతాయి. మీరు ఫామ్ పెట్టారు కదా, అంటే పేరెంట్స్ నుంచి ఏమన్నా సపోర్ట్? నా పేరెంట్స్ మెయిన్ చాలా సపోర్టివ్. అసలు నా పేరెంట్స్ లేని అసలు ఇంత కెపాసిటీ వరకు బిల్డ్ చేయకపోతుండే. మెయిన్ రీజన్ నా పేరెంట్స్ సపోర్ట్ ఉండడం వల్లనే ఇదంతా చేయగలిగిన. పేరెంట్స్ సపోర్ట్ అండ్ ఈ ల్యాండ్ లో పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్, అందరు సపోర్ట్ ఉండబట్టే నేను ఈ రోజు ఇంత లెవెల్లో రీచ్ కాగలను. ఇప్పటివరకు అయితే సక్సెస్ అయింది అనుకుంటారా? సక్సెస్ అండి, ఎలా సక్సెస్ అయినా అంటే నా మెయిన్ మోడల్ వచ్చేసి కస్టమర్ కమ్మను. సో నాకు నేను చెప్పాను ఆల్రెడీ, నాది 500 కోళ్ళు చనిపోయాను. 500 కోళ్ళు చనిపోయినా సరే 350 రూపీస్ అమ్ముతాయి. 350 రూపీస్ అనేది మనకి లోయెస్ట్ ఇంకా, దానికి మించి అమ్మినా కొనరు. సో 350 రూపీస్ లో మనం అమ్మితే నాకు పెట్టిన పెట్టుబడి వస్తుంది. సో ఆ క్యాల్కులేషన్ అనేది మనం ముందు చేసుకొని పెట్టుకోవాలి, లేకపోతే లాస్ అవుతుంది. అంటే ఒక పిల్ల మనం తీసుకున్న కారణం ఉండేది, దాన్ని పెంచి మనం సేల్ చేసే వరకు ఒక బర్డ్ మీద ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఒక పిల్ల, అంటే నా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పిల్ల 58 రూపీస్ పెట్టి తీసుకున్నా. సో ఒక పిల్లకి దగ్గర మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తామంటే ఒక 5-6 thousand రూపీస్ దాకా మనం పెడుతూనే ఉంటాం. ఆ పెట్టే క్రమంలో ఏమవుతుందంటే ఒక 3 months తర్వాత ఆ పిల్ల చనిపోయింది అనుకోండి, మన ఫీల్డ్ లాస్. ఎందుకంటే ఒక్కొక్క ఫీడ్ బ్యాగ్ వచ్చేసి మనకి 3000 రూపీస్ దాకా పడుతుంది. ఇప్పుడు పారం అనండి, పారం వచ్చేసి 20 రూపీస్ per kilo ఉంది. మన కోళ్ళు వచ్చేసి పెరిగిన కొద్దీ తింటానే ఫీడింగ్ ఎక్కువ అవుతుంది, ఫీడింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది ఒక్కొక్క కోడి వచ్చేసి పర్ డే 2-3 kgs తింటది. 2-3 kgs తింటది. వెయిట్ మనకి కొన్ని బ్రీడ్స్ అంటే దీంట్లోనే కొన్ని వచ్చేసి యాక్టివ్గా ఉన్నాయి 3 kgs దాకా వెళ్తాయి, కొన్ని వచ్చేసి 2 kgs లో అయిపోతాయి, కొన్ని 1.5 అలా. అంటే దాన్ని క్యాల్కులేట్ చేయలేము, అంటే దేనికి ఎంత పెడతాను అనేది అర్థం కాదు. అంటే మనం హోల్సేల్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు 1200 బోర్డ్స్ ఉన్నాయి, 1200 బోర్డ్స్ కి డివైడ్ చేసుకోవాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. అంటే పర్ మంత్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఉన్నది? పర్ మంత్ నాకు వచ్చేసి 40,000 దాకా అవుతుంది. 40,000 పరము. మరి మక్క వచ్చేసి 30 రూపీస్ per kg ఉంటుంది. సో ఇవన్నీ మనకి పరం వచ్చేసి ఒక 13 days వస్తుంది, 5 క్వింటల్ 13 days వస్తుంది. సో 13 days కి మనం డివైడ్ చేసుకోవాలి. సో అప్పుడు మన క్యాల్కులేషన్ అనేది ఒక బోర్డు ఎంత తింటుంది 5 క్వింటాలకి అనేది తెలుస్తుంది. అలా ఎవరికన్నా నాటుకోళ్ళు కావాలనే ఉద్దేశం ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కు కాల్ చేసి అఖిల్ గారిని అడగచ్చు. అంటే గోదావరి కానీ లోకల్ గోదావరి కానీ వీర్లపల్లి కానీ ఐటింగ్ లైన్ కాలనీ కానీ అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా గోదావరి కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ తన నెంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటుంది. తనకు కాంటాక్ట్ అయ్యి అంటే ఏదో ఉచితంగా అదే ఇదో అని చెప్పేసి ఎవరు కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. ఎవరికన్నా కంపల్సరీ నాటుకోడి తీసుకుంటా అనే ఉద్దేశం ఉంటే మాత్రం తనకు కాల్ చేస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. మీకు లొకేషన్ చెప్తాడు, లొకేషన్కి వచ్చేసి మీకు ఏ కోడి కావాలంటే ఇప్పుడు తన దగ్గర వచ్చేసి మనకు అంటే 1.5 నుంచి వెళ్ళి 2 kgs వరకు కోళ్ళు ఉన్నాయి. అంటే మీరు ఏ సైజు పెట్టెలు కావాలంటే పెట్టెలు, పుంజులు కావాలంటే పుంజులు, ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకున్న కోడిని కేజీ 350 లెక్క, అంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే 350 లెక్క ఇస్తా అని చెప్పేసి నిఖిల్ గారు మనతో చెబుతా ఉన్నారు. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అయ్యి తీసుకెళ్ళచ్చు.